హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్ profitmaster.in. నేను ఆర్పి. ఈ వీడియోలో రేపటికి నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్, దాంతోపాటుగా కొన్ని స్టాక్స్ కి టెక్నికల్ గా లెవెల్స్ చూద్దాం. ఈ రోజు నిఫ్టీలో మంచి ర్యాలీ చూసాం. 211 పాయింట్స్ పాజిటివ్ గా క్లోజ్ అయింది. సో మనం గతంలో అనుకున్నట్టుగా 26,120ని క్రాస్ చేసి ఇంకొక 100 పాయింట్స్ పైనే క్లోజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ కూడా మంచి మూమెంటమే చూసాం. 273 పాయింట్స్ బ్యాంక్ నిఫ్టీలో కూడా పాజిటివ్ గా క్లోజ్ అయింది. సో నిఫ్టీ 50 స్టాక్స్ లో ప్రైస్ వైజ్ గా ప్రైస్ గెయినర్స్ చూస్తే మారుతి, గ్రాసిమ్, టాటా మోటార్స్, శ్రీరామ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్సర్వ్ ఇవి టాప్ లో ఉంటే, నెగిటివ్ గా క్లోజ్ అయిన స్టాక్స్ లో సిప్లా, ఓఎన్జీసీ, ఎల్ఎన్టీ, హీరో మోటార్ కార్ప్, ఎన్టీపీసీ ఇవి కొంచెం నెగిటివ్ గా క్లోజ్ అయ్యాయి. ఓవరాల్ గా మనం టెక్నికల్ లెవెల్స్ చూద్దాం నిఫ్టీకి. ఇది నిఫ్టీ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. సో మనం గతంలో అనుకున్నట్టుగా 26,236 ఇది మనకి రెసిస్టెన్స్ పాయింట్ అనుకున్నాం. ఈ రోజు ఆల్మోస్ట్ ఆ లెవెల్ ని క్రాస్ కూడా చేసింది. ఇంట్రాడేలో కొంచెం దానికన్నా కింద క్లోజ్ అయింది. ఇప్పుడు మనకి హయ్యర్ లెవెల్లో రెసిస్టెన్స్ పాయింట్స్ చూద్దాం. 26,460 ఫస్ట్ రెసిస్టెన్స్, దాన్ని క్రాస్ చేసి పైకి వెళ్తే 26,670. సో మనకి ఇప్పుడు అక్టోబర్ ఫ్యూచర్స్ యాక్టివిటీ స్టార్ట్ అయిందని చెప్పొచ్చు. మనం F&Oలో ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ లో ఇప్పుడు అక్టోబర్ మంత్ ఫ్యూచర్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో యాక్టివ్ కాంట్రాక్ట్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది రేపటి నుంచి. సో నిఫ్టీలో అక్టోబర్లో ఒక మంచి ర్యాలీ వెళ్ళొచ్చు అనుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పుడు ఉన్నది కంటిన్యూస్ గా ర్యాలీ కంటిన్యూ అవుతుంది. మైనర్ గా ఏ చిన్న కరెక్షన్ వచ్చినా గానీ అది మనకి ఒక బయింగ్ ఆపర్చునిటీ లాగా తీసుకోవచ్చు. మనం ఎంటైర్ ఈ సిరీస్ తీసుకుంటే, అంటే సెప్టెంబర్ F&Oలో నిఫ్టీ ఫ్యూచర్స్ లో సెప్టెంబర్ సిరీస్ అంటే యాక్టివ్ అయిన కాడి నుంచి 1 మంత్ తీసుకుంటే దాదాపుగా మోర్ దెన్ 1000 పాయింట్స్ ర్యాలీ చూసాం. సో అక్టోబర్లో కూడా ఇదే ర్యాలీ కంటిన్యూ అవుతుందా అంటే అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. సో ఇప్పుడు టెక్నికల్గా హైయెస్ట్ రెసిస్టెన్స్ ఉన్న కొంచెం లాంగ్ పీరియడ్కి చూసుకుంటే 27,200 దగ్గర మనకి టెక్నికల్ రెసిస్టెన్స్ కనపడుతుంది. అంటే కొంచెం లాంగ్ టర్మ్ చార్ట్స్ తీసుకొని వాటికి ఫిబొనాచి లెవెల్స్ వేసుకొని దాని ప్రకారం మనం చూసుకుంటే 27,200 వరకు వెళ్ళటానికి అవకాశాలు ఉన్నాయి రాబోయే రోజుల్లో. అయితే ఒకటి మధ్యలో కొంచెం డిప్స్ రావచ్చు, దాన్ని మనం ఆపర్చునిటీ లాగా తీసుకోవచ్చు. సో ఈ లెవెల్స్ ప్రకారం మనం ట్రేడ్ చేయొచ్చు. అయితే మనకి దీంట్లో ఇప్పుడు ఎంట్రీ కోసం చూడాలంటే మాత్రం కొంత పుల్ బ్యాక్ కోసం చూడాలి. ఫస్ట్ సపోర్ట్ లెవెల్ మనకి అరౌండ్ 26,000 దగ్గరే ఉంటుంది. 26,216 ఇప్పుడు క్లోజింగ్. సో ఫస్ట్ సపోర్ట్ 26,000, దాన్ని బ్రేక్ చేసి కిందకు వస్తే 25,830. ఇది మనకి రెండు మంచి ఎంట్రీ పాయింట్స్ లాగా తీసుకోవచ్చు. మన కీ లెవెల్ 25,600. కీ లెవెల్ కన్నా పైన ఉన్నంత వరకు కూడా ఒక 100, 150 ఆర్ 200 పాయింట్స్ ఏదైనా సరే ఒక డిప్ వస్తే అది మనకి మంచి బయింగ్ ఆపర్చునిటీ లాగా చూడొచ్చు. బ్యాంక్ నిఫ్టీ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. సో అనుకున్న లెవెల్ ని క్రాస్ చేసింది 54,220, దాన్ని కూడా క్రాస్ చేసి దానికన్నా పైన 375 దగ్గర క్లోజ్ అయింది. ఇప్పుడు టెక్నికల్ గా ఒకటే ఒక రెసిస్టెన్స్ హయ్యర్ సైడ్ 54,530. సో అది కొంచెం టెక్నికల్ రెసిస్టెన్స్ ఉంది. దాన్ని క్రాస్ చేస్తే 55,000 ని టెస్ట్ చేసే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. సో దీంట్లో కూడా మొమెంటం కంటిన్యూ అవుతుంది. సో బై అండ్ డిప్స్ మోడ్ లో ఉండొచ్చు. ఇప్పుడు ఏదైనా ఒక పుల్ బ్యాక్ ఇచ్చి 53,980 లెవెల్కి వస్తే అది ఒక బయింగ్ ఆపర్చునిటీ లాగా తీసుకోవచ్చు. దానికన్నా కిందకి వస్తే 53,595 నెక్స్ట్ సపోర్ట్ లాగా ఉంటుంది. సో మన కీ లెవెల్ 52,960. బై అండ్ డిప్స్ మోడ్ లో ఉండొచ్చు. పైన హైయర్ లెవెల్లో మనం రెసిస్టెన్స్ పాయింట్స్ గురించి పెద్దగా వరీ కావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఓవరాల్ గా ట్రెండ్ అప్ ఉంది కాబట్టి మనం లోయర్ లెవెల్లో బై చేసి మన స్టాప్ లాస్ ని ట్రైల్ చేసుకుంటూ వెళ్తే మనకి పొజిషనల్ గా మంచి లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో ఇది బ్యాంక్ నిఫ్టీ. నెక్స్ట్ మనం కొన్ని స్టాక్స్ కి టెక్నికల్ గా లెవెల్స్ చూద్దాం. ఈ స్టాక్ వచ్చి శ్రీరామ్ ఫైనాన్స్. సో మొమెంటం స్ట్రాంగ్ ఉంది, ఒక బ్రేక్అవుట్ కనబడుతుంది ఇప్పుడు. సో ఇక్కడ చూస్తే మనకి స్ట్రాంగ్ ర్యాలీ. సో ఈ లెవెల్స్ అన్ని క్రాస్ చేసి స్ట్రాంగ్ గా ర్యాలీ అయిన తర్వాత ఒక బేస్ ఫామ్ అయింది ఇక్కడ. సో ఎగ్జాక్ట్లీ వీక్లీ పివోట్ లెవెల్ దగ్గర 3,500 లెవెల్ దగ్గర ఒక బేస్ ఫామ్ అయింది. ఈ రోజు స్ట్రాంగ్ మొమెంటం తోని క్లోజ్ అయింది 3,628 దగ్గర. ఇది హయ్యర్ లెవెల్ వెళ్ళటానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. సో దీంట్లో ఒక మంచి బ్రేక్అవుట్ ట్రేడ్ కోసం ప్లాన్ చేయొచ్చు. మనకి ఇక్కడ కన్సాలిడేట్ అయింది, ఒక 5 ట్రేడింగ్ డేస్ అనుకోవచ్చు. ఈ కన్సాలిడేటెడ్ జోన్ ని బ్రేక్ చేసింది. సో ఇక్కడ నుంచి మనకి హైయర్ లెవెల్ కి నెక్స్ట్ 4,200 వరకు వెళ్ళటానికి అవకాశాలు ఉన్నాయి. సో 3,620, ఇక్కడ నుంచి అనదర్ 600 పాయింట్స్ అనుకోవచ్చు మనం అప్ సైడ్ కి. సో అది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా ఉంటుంది. 4,000 నుంచి 4,200 ఒక 200 పాయింట్స్ జోన్. ఫస్ట్ 3,625 ఉంది ఇప్పుడు. సో
4000 దగ్గరికి వచ్చినప్పుడు మాత్రం కొంత రెసిస్టెన్స్ ఫేస్ చేయొచ్చు. దాన్ని క్రాస్ చేస్తే 4200 వరకు వెళ్ళడానికి అవకాశం ఉంది. 3500 కన్నా కిందకు వస్తే మాత్రం కొంచెం వీక్నెస్ రావచ్చు. ఎందుకంటే ఈ కన్సాలిడేటెడ్ జోన్ని డౌన్ సైడ్ బ్రేక్ ఇస్తే కొంత డౌన్ సైడ్కి వచ్చేసి 20-day ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ వరకు రావడానికి అవకాశం ఉంటుంది. అది 3390. అది మళ్ళీ మనకి రీఎంట్రీ కోసం ప్లాన్ చేసుకోవచ్చు. హైయర్ లెవెల్ ఎక్కడైనా మనం ప్రాఫిట్ బుక్ చేసుకుంటే లోయర్ లెవెల్లో ఎనీ రీజన్ డౌన్ సైడ్కి వస్తే 3395 మంచి సపోర్ట్ లాగా ఉంటుంది. ఇప్పుడు మాత్రం ఒక బ్రేక్అవుట్ ట్రేడ్ కోసమే ప్లాన్ చేసుకోవచ్చు శ్రీరామ్ ఫైనాన్స్లో. నెక్స్ట్ ఇంకొక స్టాక్ చూద్దాం. ఈ స్టాక్ వచ్చి ఫోర్టిస్ హెల్త్ కేర్. ఇది గతంలో కూడా మనం డిస్కస్ చేసిన స్టాకే. ఒక స్ట్రాంగ్ బ్రేక్అవుట్ తర్వాత ఈ లెవెల్స్ తర్వాత పైకి వెళ్ళింది, కొంత కన్సాలిడేట్ అయింది, మళ్ళీ హైయర్ లెవెల్కి వెళ్తుంది. సో దీంట్లో ఒక లాంగ్ ఎంట్రీకి ప్లాన్ చేసుకోవచ్చు. ఇప్పుడు 610 ఉంది. ఎనీ రీజన్ అరౌండ్ 600 ఆర్ 590 ఆ లెవెల్కి వస్తాయి. 610 ఉంది. ఒక 10-15 రూపీస్ డౌన్ సైడ్కి వస్తే దీంట్లో ఒక లాంగ్ ఎంట్రీకి ప్లాన్ చేయొచ్చు. వన్స్ ఇది హైయర్ లెవెల్ని బ్రేక్ చేస్తే, అంటే ప్రీవియస్గా ఒక హై ఫామ్ అయింది, ఆ హైని బ్రేక్ చేస్తే మాత్రం ఫర్దర్గా అప్ ట్రెండ్ కంటిన్యూ అయ్యే అవకాశాలు ఎక్కువ కనపడుతాయి. ఓవరాల్గా హెల్త్ కేర్ సెక్టర్లో మంచి మూమెంటమే చూస్తున్నాం. మోస్ట్ ఆఫ్ ద హెల్త్ కేర్ స్టాక్స్లో కంప్లీట్గా బుల్లిష్ ట్రెండ్ కంటిన్యూ అవుతుంది. ఎక్కడ కూడా హెవీ వీక్నెస్ కనిపించలేదు ఓవరాల్ సెక్టార్లో. సో ఇది ఫర్దర్గా అప్ సైడ్ వెళ్తే మనం ఒకసారి రెసిస్టెన్స్ పాయింట్ ఎక్కడుందో చూద్దాం. హైయర్ సైడ్లో మనకి ఫస్ట్ రెసిస్టెంట్ 636, దాన్ని కూడా క్రాస్ చేసి పైకి వెళ్తే 667, 636 తర్వాత 667, ఇవి రెండు రెసిస్టెన్స్ పాయింట్స్ లాగా ఉంటాయి. ఏదైనా ఒక రెసిస్టెన్స్ పాయింట్ దగ్గర రిజెక్షన్ క్యాండిల్ వస్తే అక్కడ మనం ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు. ఇది వచ్చి ఫోర్టిస్ హెల్త్ కేర్. రేపటి వీడియోలో మళ్ళీ 2 స్టాక్స్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.